హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా, ఇమోషనల్లీ స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉన్నారా? మనలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి మనలో ఒక ఫైర్ క్రియేట్ అవుతుందండి. ఆ ఫైర్ ఏంటంటే, ఒకటి మనలో ఉన్న నెగటివ్ హ్యాబిట్స్ పోగొట్టుకోవాలని, లేకపోతే పాజిటివ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలని. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇప్పుడు కొత్త హ్యాబిట్ డెవలప్ చేసుకోవటం అంటే కొంతమందికి అది పొద్దున్నే లేవటం కావచ్చు, ఇంకొంతమందికి ఎక్సర్సైజ్ చేయటం కావచ్చు, ఇంకొంతమందికి పుస్తకం చదివే అలవాటు చేసుకోవటం కావచ్చు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు, వాళ్ళ కెరియర్ రిలేటెడ్, వాళ్ళ వృత్తిపరంగా, వాళ్ళ డైలీ దైనందిన జీవితం పరంగా. ఛాలెంజ్ ఏంటంటే, ఒక హ్యాబిట్ని వదులుకోవాలన్నా, ఒక హ్యాబిట్ చేసుకోవాలన్నా ఫస్ట్ 3-4 రోజులు, లేకపోతే ఒక 7-10 రోజుల వరకు మనకి మోటివేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. కానీ తర్వాత ఉన్నట్టుండి ఆ 7 రోజులు 10 రోజులు లోపలున్న ఫైర్ ఉన్నట్టుండి ఎందుకు ఆరిపోయిందో, ఎక్కడికి పోయిందో, ఆ ఛాంపియన్ ఎటు మాయమైపోయాడో కదా, మళ్ళీ ఉన్నట్టుండి ఆ పాత క్యారెక్టరే మళ్ళీ వస్తుంది. అర్థమవుతుందా అండి? మళ్ళీ అదే బద్ధకం, అదే పోస్ట్ పోన్ చేయటం, అదే టైం లేదు అని ఎక్స్క్యూజెస్ ఇవ్వటం. మనందరికీ తెలుసు హ్యాబిట్స్ చాలా పవర్ఫుల్, కానీ అవి అలవాటు చేసుకోవటానికి ఎక్కడో ఏదో ఇబ్బంది వస్తుందండి కదా. హ్యాబిట్స్ ఎంత పవర్ఫుల్ అంటే అండి, నేనేమంటానంటే హ్యాబిట్స్ టెస్లా కార్ లాంటివి. టెస్లా కారులో డ్రైవర్ ఉండడు, మీరు కూర్చొని మీ డెస్టినేషన్ మీరు ఎక్కడికి వెళ్ళాలో దాంట్లో సెట్ చేస్తే దానంతటా అదే తీసుకోబోతుంది కదా. అదేవిధంగా ప్రొడక్టివ్ హ్యాబిట్స్ అంటే పాజిటివ్ హ్యాబిట్స్, ఆ హ్యాబిట్స్ అనే కారులో మనం కూర్చుంటే మన గోల్ దగ్గరికి అది మనల్ని తీసుకోపోతుంది. వాటికి మనల్ని ఎక్కడ స్లో చేయాలో తెలుసు, ఎక్కడ ఉరికియాలో తెలుసు. ఆ హ్యాబిట్స్ అంత అద్భుతమైనవండి. అంటే మనల్ని ఆటో పైలట్ మోడ్లో పెట్టగలవు. మీరు ఈజీగా ఎదగాలంటే ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈజీగా లేదా కంఫర్టబుల్గా ఎదగాలి, కంఫర్టబుల్గా సక్సెస్ అవ్వాలి అంటే దానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన బ్రహ్మాస్త్రం హ్యాబిట్స్ అండి. ఇది మనందరికీ తెలుసు. కానీ ఆ హ్యాబిట్స్ని కల్టివేట్ చేసుకోవటంలో ఏ ఇబ్బందులు వస్తాయి, జనరల్గా చాలామందికి వచ్చే కొన్ని ఇబ్బందులు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ఇబ్బందులు తెలుసుకుంటే వాటిని బ్రేక్ చేయటం చాలా ఈజీ అవుతుంది. రెడీ? కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్, 2 అప్కమింగ్ ప్రోగ్రామ్స్ అండి. మే ఎండింగ్ 23rd నుంచి ఇమోషనల్ మాస్టరీ అనే, ఇది 1 డే ప్రోగ్రామ్ కాదు, 10 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. డైలీ 1.5 hour చొప్పున 10 days ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ గురించి మాట్లాడుకుంటాం. భయం, బాధ, కోపం, గిల్ట్, లోన్లీనెస్, సెల్ఫ్ డౌట్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, ఇటువంటివి, డిసప్పాయింట్మెంట్, ఇటువంటి 10 ఇమోషన్స్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ చొప్పున వాటిని ఎలా మేనేజ్ చేయాలో, ఏ స్ట్రాటజీస్ ఉపయోగించాలో నేర్చుకునే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ. గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ టైం అతి తక్కువ ప్రైజ్కి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. రిజిస్ట్రేషన్స్, ఈవెన్ దో ఇది ఆన్లైన్లో ఉండే ప్రోగ్రామ్ అయినా మ్యాక్సిమం మేము 300 slots కంటే ఎక్కువ అలోకేట్ చేయలేము యాజ్ ఆఫ్ నౌ. ఆల్రెడీ ఒక 255 వరకు ఆల్రెడీ అయిపోయినాయి యాజ్ ఆఫ్ నౌ. ఈ వీడియో చేసే ముందు వరకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ ద నంబర్ బిలో. అండ్ జూన్ ఎండింగ్లో అన్షేకబుల్ మళ్ళీ వస్తుంది. ఆ డేట్స్ కూడా మీకు కింద స్క్రీన్ మీద కనపడతాయి. రిజిస్టర్ చేసుకోవాలన్నా, మరిన్ని వివరాలు కావాలన్నా కిందున్న నెంబర్లను సంప్రదించండి. హ్యాబిట్ ఫార్మేషన్లో చాలామంది చేసే 2 మేజర్ తప్పులు కదా. ఫస్ట్ది ఏంటంటే, మ్యాసివ్ సక్సెస్ కావాలి అంటే మ్యాసివ్ యాక్షన్ తీసుకోవాలి అని చాలామంది నమ్ముతుంటారండి. ఇది అన్ని వేళలా పనికిరాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే, వీళ్ళు ఏం చేసినా చాలా పెద్దగా చేయాలనుకుంటారు, చాలా పెద్దగా
చాలా పెద్దగా చేయాలనుకోవటంలో తప్పు లేదు, కానీ ఓవర్ నైట్ రిజల్ట్ వచ్చేయాలి, ఓవర్ నైట్ రిజల్ట్ వచ్చేయాలని. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల మోటివేషన్ పడిపోతుంది. ఎందుకంటే ఓవర్ నైట్ రిజల్ట్ రాదు కదండి. అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 4వ నెలలోనే పిల్లగాడు పుట్టేయాలి. 9 నెలలు వెయిట్ చేయాలి కదండి. ఒక హ్యాబిట్ కల్టివేట్ అవ్వాలి మన బ్రెయిన్లో, మన బాడీలో. అది ఆటోమేటిక్గా అయిపోవాలి అంటే, మనలో అది కలిసిపోవాలి అంటే టైం పడుతుంది. నేను మీకు సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీరు స్క్రీన్ మీద చూడండి. చూడటానికి ఇది మామూలు మర్రి చెట్టే, కానీ ఇది ఇండియాలోనే అతిపెద్ద మర్రి చెట్టు అండి. ఇది దగ్గర ఒక 3 ఫుట్బాల్ స్టేడియంస్ ఎంత పెద్దగా అయితే ఉంటాయో 3టిని కలిపితే అంత ఉంటుందన్నమాట. ఇది ఎంత పెద్దగుందో మీకు స్క్రీన్ మీద కింద కనపడుతుంటుంది, ఎంత పొడుగుంది అనేది. చాలా పెద్ద మర్రి చెట్టు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే, ఇంత పెద్ద మహావృక్షం ఇంత చిన్న విత్తనంతో మొదలైంది. అంత పెద్ద మహావృక్షం ఇంత చిన్న విత్తనంతో మొదలైంది. హ్యాబిట్స్ కూడా అంతే అండి. చిన్న పనే కావచ్చు, అది చాలా చిన్నది కావచ్చు, కానీ చాలామందికి కిక్ రాదు, ఇది చాలా చిన్నదిరా. అందుకే అంటారు హ్యాబిట్స్ చక్రవడ్డీ లాంటివి. చక్రవడ్డీ అంటే ఏంటి? ఇవాళ ₹1 పెడితే కొన్ని రోజులకి అది డబుల్, ట్రిపుల్, 10 రెట్లు అయిపోతుంది చక్రవడ్డీ. హ్యాబిట్స్ కూడా అంతే. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. రోజుకి మీరు 30 నిమిషాలు నడిచారనుకోండి, రోజుకు 30 నిమిషాలు నడిస్తే సంవత్సరానికి దగ్గర 180 గంటలు నడిచినట్టండి. 180 గంటలు అంటే గంటకు 5 కిలోమీటర్లు యావరేజ్ చేసుకున్న సంవత్సరానికి 900 కిలోమీటర్లు నడుస్తారండి. చూడటానికి అర్ధగంటే. చూడటానికి అది స్టార్టింగ్లో చిన్న విత్తనమే, కానీ అది అంతే కంటిన్యూ చేస్తే మహావృక్షం అవుతుంది. సో హ్యాబిట్స్ 1 వీక్ 10 డేస్ తర్వాత ఎందుకు వదిలేస్తారంటే, చాలా పెద్దగా చెయ్యాలి అనే భావన, ఓవర్ నైట్ మనకు రిజల్ట్ వచ్చేయాలి అనే ఎక్స్పెక్టేషన్ వల్ల వాళ్ళలో మోటివేషన్ పడిపోతుంది. సెకండ్ ఇబ్బంది ఎక్కడ కలుగుతుందంటే, తెలుగులో దీనికి చాలా మంచి పదాలు ఉన్నాయి, 2 పదాలు. ఒకదాని పేరు అతివృష్టి, ఇంకొక దాని పేరు కరెక్ట్, అనావృష్టి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఫుల్ మోటివేట్ అయిపోతారు. రేపటి నుంచి ఈ అలవాటు, ఈ హ్యాబిట్ స్టార్ట్ చేయాల్సిందే. ఒక జిమ్కి వెళ్ళటం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, స్టార్ట్ చేయాల్సిందే. ఫుల్ మోటివేట్ అయిపోయారు, దానికి తగ్గ పుస్తకాలు చదివారు, వీడియోలు చూశారు, ఇంట్లో ఆ బొమ్మలు అతికించుకుంటారు, దానికి రిలేటెడ్ ఏ హ్యాబిట్ అయితే చేయాలనుకుంటారో, లేకపోతే ఫోన్లో వాల్పేపర్స్ అన్నీ అవే ఉంటాయి, ల్యాప్టాప్లో కొటేషన్స్ అన్నీ అవే ఉంటాయి, మొదలు పెడతారు. కానీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, సంవత్సరంలో వచ్చే రిజల్ట్ని 1 మంత్లో తేవటానికి ప్రయత్నిస్తారు. అతివృష్టి అంటే, ఒక పుస్తకం చదవాలనుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే పుస్తకం ఒక 10-15 పేజీలు చదివాక, లేదా ఒక చాప్టర్ చదివాక వాళ్ళకి మంచి కిక్ వస్తుంది. కిక్ వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగుందో పుస్తకం చదవటం అని చెప్పి వాళ్ళు ఈ నెలలో 10 పుస్తకాలు చదివేయాల్సిందే. అర్థమవుతుందా అండి? అతివృష్టి. ఏది చేసినా అతే, డైటింగ్ చేసినా అతే, వర్కౌట్ చేసినా అతే, ఆలోచించినా అతే, ఏది చేయండి అతివృష్టి. దీనివల్ల ఏమవుతుంది, సంవత్సరంలో సంపాదించాల్సిన రిజల్ట్ నెలలో రావు కాబట్టి వాళ్ళు డీమోటివేట్ అయిపోతారు. సెకండ్ టైం ఏం చేస్తారంటే దానికి రివర్స్ చేస్తారు, అనావృష్టి. అనావృష్టి అంటే ఏంటంటే, నెలలో చెయ్యగలిగింది సంవత్సరం పొడుగుతను చేయాలనుకుంటారు. అంటే ఒక పుస్తకాన్ని సంవత్సరం అంతా చదువుతూనే ఉంటారు. నేను పుస్తకం అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. వెయిట్ లాస్ తీసుకుంటే ఫస్ట్ నెలలో అతివృష్టి అంటే 10-15 కేజీలు తగ్గేయాలి ఫస్ట్ నెలలోనే. అనావృష్టి అంటే సంవత్సరం మొత్తం మీద 3 కేజీలు తగ్గితే చాలు. దీనివల్ల ఏమవుతుందంటే అండి, హ్యాబిట్స్కి వచ్చే అతిపెద్ద ఛాలెంజ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే నిరంతరం ప్రతిరోజు చెయ్యటం. ఆ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది. నేను మీకు ఒక సింపుల్ ఫార్ములా, గ్రోత్ కావాలి, జీ ఫర్ గ్రోత్. గ్రోత్ కావాలి అంటే దానికి ఆ గ్రోత్ని మనకి గిఫ్ట్ ఇవ్వగల హ్యాబిట్స్ మనం కల్టివేట్ చేసుకోవాలి. GH హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోవాలి.
ఆ హ్యాబిట్స్ కల్టివేట్ చేసుకోవాలి అంటే సి కన్సిస్టెన్సీ ఉండాలి. GHC గ్రోత్ కావాలంటే హ్యాబిట్స్ కావాలి, హ్యాబిట్స్ కావాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి అంటే ఇందాక చెప్పిన 2 తప్పులు చేయకూడదు. ఇంకొకటి ఏం కావాలంటే కన్సిస్టెన్సీ కావాలంటే డిసిప్లిన్ ఉండాలండి. చాలా పవర్ఫుల్ వెపన్ అండి అది. ఆ డిసిప్లిన్ అంటేనే చాలా నెగటివ్ అసోసియేషన్ జరిగింది బ్రెయిన్లో. గూగుల్లో కూడా డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ అని చెప్తుంది. డిసిప్లిన్ చాలా అద్భుతమైన టూల్ అండి. డిసిప్లిన్ చాలా అద్భుతమైన క్వాలిటీ, చాలా చాలా పాజిటివ్ ప్రొడక్టివ్ పదం అది. డిసిప్లిన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి అనేది, ఏం చేయాలో తెలుసా? పార్ట్ 2లో చెప్తా. అది ఇంకొక వీడియోలో చెప్తాను డిసిప్లిన్ గురించి. సో ఈ వీడియోలో హ్యాబిట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు ఏ హ్యాబిట్ని బ్రేక్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఏ కొత్త హ్యాబిట్ మీలో కల్టివేట్ చేయాలనుకుంటున్నారో మీరు మాకు తెలియచేయండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను స్టార్టింగ్ వీడియోలో అడిగాను అన్షేకబుల్గా, ఇమోషనల్గా, స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉన్నారా అని. నాకు తెలిసిన అత్యద్భుతమైన హ్యాబిట్ ఏంటంటే ఇమోషనల్ హెల్త్ అండి, ఇమోషనల్ కోషియంట్. ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇమోషనల్ స్టెబిలిటీ మీద వర్క్ చేయటం. అది చాలా అద్భుతమైన హ్యాబిట్ అండి. అది కల్టివేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక 1 కాదు 2 కాదు, వరుసగా 10 రోజులు మీకు ఏ రోజన్నా క్లాస్ మిస్ అయితే 10 రోజుల్లో మీకు వీడియో రికార్డింగ్ కూడా ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. 10 రోజులు మే 23 నుంచి మొదలవుతుంది. ఇమోషనల్ మాస్టరీ అతి తక్కువ ప్రైజ్లో ఎన్రోల్ చేసుకోండి. ఇమోషనల్గా, స్టేబుల్గా, స్ట్రాంగ్గా ఉండే అలవాటుని స్టార్ట్ చేయండి.